పరిశుద్ధుడైన దేవా, గొప్ప తండ్రి, మీకు అన్నామాన్ని స్తుతిస్తున్నాము. ఈ దినము మేము సజీవులుగా ఉండి మిమ్మల్ని స్తుతించగలిగినటువంటి ధన్యత మీరిచ్చిన భాగ్యమని ఎరిగి ఈ సమయమందు ప్రభువా కొన్ని విషయాలు మీ బిడ్డల దృష్టికి తీసుకొని వచ్చి ఉండగా ఇది హృదయమందు భద్రపరచబడి మాకు ఇవ్వబడిన ఈ అవకాశాలు వినియోగించుకొని మీకు సమీపంగా మేము బ్రతకడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మా మధ్య పేతురు గారు లేనప్పటికీ నీ వద్ద నీ పిలుపుని అందుకొని నేను సమీపించారని నమ్మి మిమ్మల్ని స్తుతిస్తూ కుటుంబానికి ఆదరణ ఓదార్పు దయచేయమని బ్రతిమలాడుతూ ఉన్నాము. అలాగే దేవా, ఈ దినము జరగవలసినటువంటి ఆ కార్యక్రమం అంతా ఘనంగా జరిగించి మీరు తోడై ఉండండి, వాతావరణాన్ని అనుకూలపరచండి, అందరము పాల్గొని సంతోషంగా ఆ యొక్క ముగింపు యాత్రను ఘనంగా జరిగించడానికి మీరు సహాయం దయచేయండి. కూడి ఉన్న మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీరిచ్చే ఈ మాట విలువైందని ఎరిగి దొరుకు కాలమందే మిమ్మల్ని వెతికి రక్షించబడిన అనుభవాల్లో బ్రతికి సిద్ధపాటు కలిగి మీరు అక్కడ ఏ సమీపం ఆసనమైనా మా పిలుపు ఏ సమీపం మా ముందుకు వచ్చినా సిద్ధపాటుతో మీ రాజ్యంలో ఉండే భాగ్యమును మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తూ ఈ సమయమునైనా మీ దాసును మరుగుపరిచి వాక్యమైన దేవుడిగా మీరు మాట్లాడి మహిమా ఘనత ప్రభావాలు మీ గణనామానికి పొందుకొనమని యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ఆదికాండము అందరికీ పరిచయం ఉన్నటువంటి లేఖన భాగాలు మనం ధ్యానం చేద్దాము. ఆదికాండము 26వ అధ్యాయము. ఆదికాండం 26వ అధ్యాయము 12వ వచనం నుండి 25వ వచనం వరకు ఎవరైనా మైకు తీసుకొని చదవండి. 26వ అధ్యాయం ఆదికాండం 12వ వచనం నుండి 25వ వచనం వరకు మనం చదువుకుందాం. అబీమెలెకు 26వ అధ్యాయము 12వ వచనం నుండి చదవమంటారా? ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతుల ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను కనుక ఆ మనుష్యుడు గొప్పవాడైను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయపడరి. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ ఫిలిస్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి. అబీమెలెకు, నీవు మాకంటే బహుబలము గలవాడవు గనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమ్మని ఇస్సాకుతో చెప్పగా ఇస్సాకు అక్కడి నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారము వేసుకుని అక్కడ నివసించెను. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఏలయనగా అబ్రహాము మృతి పొందిన తరువాత ఫిలిస్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేళ్ల చొప్పున తిరిగి వాటికి పేళ్లు పెట్టెను. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికిను. అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరి కనుక వారు తనతో కలహసించినందున అతడు ఆ బావికి ఎసెకు అని పేరు పెట్టెను. వారు మరియొక్క బావి త్రవ్వినప్పుడు దాని కొరకును జగడమాడిరి కనుక దానికి సిత్నా అని పేరు పెట్టెను. అతడు అక్కడ నుండి వెళ్ళిపోయొక్క బావి త్రవ్వించెను. దాని విషయమై వారు జగడమాడలేదు కనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఈ ఎడము కలగ చేసి ఉన్నాడు కనుక
ఈ దేశమందు అభివృద్ధి పొందుదమనుకుని దానికి రెహెబోతు అను పేరు పెట్టెను. అక్కడ నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడయ్యున్నాను కనుక భయపడకము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసేదనని చెప్పెను. అక్కడ అతడు ఒక బలిపీఠమును కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి. దేవుడి మాటలు మన అందరి వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నటువంటి వాక్యాన్ని పరిశీలన చేసినప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి వ్యక్తి పేరు ఇస్సాకు. ఇంతకీ ఈ ఇస్సాకు ఎవరు అని ఆలోచన చేస్తే ఆయన ఎవరండి? అబ్రహాము కుమారు. అంత మాత్రమే కాదు, ఎవరికి తండ్రి అయినా అని ఆలోచన చేసినప్పుడు యాకోబుకి తండ్రి. ఆదికాండంలో మనం చూసినప్పుడు దాదాపుగా 14 అధ్యాయాలు, జాగ్రత్తగా వినండి, 14 అధ్యాయాలు అబ్రహాం గురించి రాయబడితే 12 అధ్యాయాలు యాకోబు గురించి రాయబడ్డాయి. 12 అధ్యాయాలేమో తన కుమారుడు గురించి రాయబడ్డాయి, 14 అధ్యాయాలు తండ్రి గురించి రాయబడ్డాయి. మరి ఇప్పుడు చూసినటువంటి వ్యక్తి గురించి ఎన్ని అధ్యాయాలు రాయబడ్డాయి అని ఆలోచన చేస్తే మనకు చాలా తక్కువ కనబడుతుంది. అయినప్పటికీ కూడా అబ్రహాముని మనం ఎక్కడ చూస్తాము అంటే నూతన నిబంధనలో మళ్ళీ విశ్వాసులకు తండ్రిగా హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో 11వ అధ్యాయము విశ్వాస వీరుల పట్టికలో చూసినప్పుడు అబ్రహాము గురించి రాయబడి ఉంటుంది. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. అబ్రహాముని ఎక్కువ శాతం మనం ఏం చేస్తామంటే ఒక ఎగ్జాంపుల్, ఒక మాదిరి, మనము విశ్వాసం గురించి ఆలోచన చేసినప్పుడు ఆయన ముందు పెట్టుకుంటూ ఉంటాం. అలాగే మనం ఆలోచన చేసినప్పుడు యాకోబు గురించి కూడా ఆలోచన చేసినప్పుడు యాకోబు కూడా అక్కడే కనబడతాడు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తక్కువ అధ్యాయాలు లేదా తక్కువ ప్రస్తావన వచ్చినటువంటి ఇస్సాకు కూడా ఎక్కడ కనబడతాడు అంటే చూడండి, ఒకసారి ఆలోచన చేస్తే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 20 వచనాన్ని గనక మనం చదువుకున్నట్లయితే, విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబోవు సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించెను. దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? ఇక్కడ మనం ఆలోచన చేస్తే బైబిల్ వినాలి 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 జాగ్రత్తగా వినాలి. ఈ ఉదయకాలం నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రతి మాట విలువైంది. దేవుడిచ్చిన అవకాశం, దేవుడిచ్చినటువంటి ఆయన సన్నిధిని జాగ్రత్తగా వెతకాలి. ఇక్కడ ఇస్సాకు గురించి బైబిల్ ఇస్తున్నటువంటి ఇంట్రొడక్షన్ లేకపోతే ఆయన గురించి చెప్తున్నటువంటి వాక్య సత్యం ఏంటంటే ఇస్సాకు జరగబోవు సంగతుల విషయమై, దేని బట్టంట? విశ్వాసమును బట్టి జరగబోవు సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించెను. ఆయన చేసిన పని ఏమిటి అంటే తన సంతానాన్ని ఏం చేశాడు చెప్పండి? ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఈ దినాల్లో ఆలోచన చేస్తే శపించేవారు ఎక్కువ ఉంటారు, శాపాలు పలికేవారు ఎక్కువ ఉంటారు, శాపవచనాలు తమ నోట పదే పదే తలంచేవారు ఎక్కువ ఉంటారు. కానీ ఇస్సాకు తనకు ఇవ్వబడినటువంటి అవకాశం ఏంటంటే చాలా భక్తిగా, చాలా యథార్థంగా ఉన్నాడు అన్ని విషయాల్లో, అంటే లేదనే చెప్పాలి. ఇస్సాకు జీవితంలో కూడా చాలా పిట్వాల్స్ ఉంటాయి, అంటే పడిపోయినటువంటి పరిస్థితులు కనబడతాయి. ఇస్సాకు విషయంలో కూడా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూసినప్పుడు
ఆయన ఆహారం విషయంలో ఏ రీతిగా మరి అది ఆహారం కొరకు కూడా ఏ రీతిగా వెతికినట్టుగా కూడా కనబడుతుంది. అందుకే ఏశావును దీవించవలసిన అతను ఏం చేస్తాడు, అక్కడ యాకోబుని దీవిస్తాడు. అయితే మరి ఎందుకు ఈ మాట అంటే, భక్తుల జీవితాలని దేవుడు వారి యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని చూపించాడు. అలాగే వారిలో ఉన్నటువంటి లోపాలను, వారిలో ఉన్నటువంటి పడిపోయినటువంటి సంఘటనలు కూడా ఎందుకు చూపించాడంటే, ఏ మానవుడు ఏ భక్తుడు కూడా నమ్మదగిన వాడు కాదు. ఏ మానవుడు ఏ భక్తుడు కూడా ఆయన మనం ఆధారం చేసుకొని వెళ్ళాల్సిన, అంటే ఆయనను బట్టి బేస్ అయ్యి మన భక్తి చేసేవారం కాదు. ఎందుకంటే కొన్ని స్థలాలలో మంచి దైవజనులుగా పిలువబడి మంచి దైవజనులుగా మరి వారు తమ భక్తిని తమ పరిచయం నడిపించిన వారు బ్రతికి వెళ్ళిపోయారు. కానీ ఆ తర్వాత ఆ పరిచర్లు వెనకనున్నటువంటి ప్రజలు ఏం చేస్తున్నారంటే, అక్కడ ఉన్నటువంటి మట్టిని ఆరాధించడం, అక్కడ ఉన్నటువంటి సమాధులను ఆరాధించడం, అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తుల యొక్క ప్రతిమలు ఫోటోలను ఆరాధించడం, అంటే వారిని దేవుని స్థానంలోకి తీసుకొచ్చేసి వారు తెలియకుండానే ఏం చేస్తున్నారంటే విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. మోషే మృతి పొందే సమయానికి మోషే యొక్క సమాధి ఇశ్రాయేల్ ప్రజలకి తెలియకుండా అయిపోయింది. కారణం ఒకటే, స్పష్టంగా దేవునితో ముఖాముఖిగా మాట్లాడేది ఎవరు అంటే మోషే. కానీ ఈ ప్రజలకు తెలిసింది ఎవరు అంటే, నాతో దేవుడు మాట్లాడాడు, నాతో దేవుడు చెప్తున్నాడు అన్నటువంటి ఆ యొక్క వాస్తవాలని వీరి దాకా ఎలా వచ్చేది అంటే మోషే ద్వారా. ఇప్పుడు మోషే గనక వారి ముందే ఉంటే, మోషే యొక్క సమాధి వారి ముందే ఉంటే, మోషే యొక్క శరీరము లేదా యొక్క మృతి పొందినటువంటి ఆ స్థితి వారి ముందే ఉంటే వీరు ఏం చేసేవారంటే, వీరికి ఆల్రెడీ ఒక అలవాటు ఉంది, ఏంటంటే విగ్రహారాధన. అప్పుడు ఎవరిని ఆరాధించేవారు? దేవుని విడిచిపెట్టి మోషేని ఆరాధించడం ప్రారంభించేవారు. వినాలి జాగ్రత్తగా వినండి ఒక సత్యం. ఎందుకు ఈ మాట ఆలోచన చేస్తున్నామండి? దినం మనం ఆధారం చేసుకోవాల్సింది, మనం భక్తి చేయాల్సింది మనుషులను చూస్తూ మనుషుల వైపు కాదు, కానీ వారిలో ఉన్నటువంటి ఆ యొక్క సుగుణాలు దేవుడైతే మనకు నేర్పిస్తున్నాడో, అలాగే వారి పడిపోయినటువంటి ఏ స్థితి అయితే ఉందో దాని నుండి ఎలా దూరంగా మనల్ని కాపాడుకోవాలో, అలాగే వారు బ్రతికిన విధానాన్ని మన జీవితంలోకి తీసుకొని వచ్చి ఎలాగ మనం కూడా బ్రతకాలో, అందుకే ఇంత గొప్ప సాక్షి సమూహాన్ని దేవుడు ఎలా ఉంచాడంటే పరిశుద్ధ గ్రంథంలో మేఘం వలె ఆవరించేశాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే ఇక్కడ ఎందుకు ఈ మాట దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తున్నట్టు, ఇస్సాకు తను చాలా గొప్ప పనులు చేసినట్టుగా మనం చూడలేము. కానీ ఆయన ఏంటంటే, ఆయన జీవితంలో ఒకటి, తండ్రి తనను పిలిచినప్పుడు బలి అర్పించడానికి తను తీసుకువెళ్తున్నప్పుడు అప్పుడు తండ్రి మీద బేస్ అయ్యాడు. తన తండ్రి నమ్ముకున్నటువంటి దేవుడేంటో నమ్మాడు. ఇక్కడ మనం చూస్తే అతనికి ఉన్నటువంటి అత్యంత ఉన్నతమైనటువంటి లక్షణం ఏంటంటే, ఆయన దగ్గర ఏముందంటే విశ్వాసం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన విశ్వాసాన్ని బట్టి గొప్ప గొప్ప కార్యాలు, యుద్ధాలు చేయలేదు, కానీ విశ్వాసం బట్టి జరగబో సంగతులు, అంటే ఒక దినం తన తర్వాత ఒక తన సంతానం దేవుడు తన తండ్రికి ఇచ్చిన వాగ్దానం తన కుమారుడికి కూడా ఇస్తున్నాడు. ఈ వాగ్దానం తన సంతానం నుండి వెళ్ళాలి, వారు ఆశీర్వదించబడిన అనుభవాల గుండా వెళ్ళాలి. ఎందుకు అంటే దేవుని పిల్లలు ఎప్పుడు కూడా దేవునికి ఇష్టమైన కార్యం ఏంటంటే వారు ఆశీర్వదించబడ్డం. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ ఆశీర్వాదం ఎప్పుడు ఫ్లో అవుద్ది అంటే తల్లిదండ్రులుగా ఆ స్థానంలో మనము ఉన్నప్పుడు, తల్లిదండ్రులుగా మన బాధ్యతలు మనము గుర్తించినప్పుడు, తల్లిదండ్రులుగా మన బాధ్యతలను మనం నెరవేర్చినప్పుడు, ఆ ఫ్లో అనేది తండ్రి దగ్గర నుండి తన దగ్గరకు వచ్చింది, తన దగ్గర నుండి తన ఇంటి వారి దగ్గరికి వెళ్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా వినండి. నేను కూడా నన్ను కలుపుకొని చెప్తున్నాను ఈ మాట. మనం పిలువబడింది ఆశీర్వాదం కొరకు, కానీ ఆశీర్వాదానికి నువ్వు ఒక మార్గంగా ఉండాలి తప్ప ఒక అడ్డుబండగా నీవు ఉండకూడదు. ఆ ఆశీర్వాదానికి ఒక మార్గంగా నీవు ఉండాలి. నీ నుండి నీ పిల్లలకు ఆశీర్వాదం వెళ్ళాలి, అంతేగాని నీ ద్వారా వారి యొక్క ఆశీర్వాదానికి ఆటంకం నువ్వు కాకూడదు.
తల్లి అయినా అవ్వచ్చు, తండ్రి అయినా అవ్వచ్చు. కానీ ప్రభు ఈరోజు మనతో చెప్తున్నటువంటి మాట. సరే, ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఈ దినం మనం చూడబోతున్నటువంటి వాక్య సత్యం ఏంటి అంటే, ఇక్కడ గమనిస్తే విశ్వాసం బట్టి అన్న మాటను తీసుకొని విశ్వాసి జీవితంలోని వాస్తవాలు అనే ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనం చూడబోతున్నాం. మరొకసారి చెప్తున్నాను, విశ్వాస యొక్క జీవితంలోని వాస్తవాలు. మీ పక్కన ఉన్న చెప్పండి ఆ మాట. ఇది మనకు ఎందుకు అవసరం అంటే, మనం కూడా ఎవరు అంటే విశ్వాసులం. మనం కూడా ప్రభుని అంగీకరించిన వారం, నమ్మిన వారం, ప్రభు మాటను వింటున్నాం. కాబట్టి ఈ దినం విశ్వాస యొక్క జీవితపు వాస్తవాల దగ్గర మనం పరిశీలన చేసుకొని ఆ ఇస్సాకు ఏ అనుభవాలు గుండా వెళ్ళాడో అనుభవాలను మనము 3 ఆత్మీయ సంగతులను మనం నేర్చుకుందాం. రండి, మొట్టమొదటిగా అది చదవడానికి ముందు మరొక వచనాన్ని నేను చూపించడానికి ఇష్టపడుతున్నాను. రండి, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి. మీరు పరదేశులను యాత్రికులునై ఉన్నారు గనక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి, చాలండి, ఆ మాటను జ్ఞాపకం చేసుకుందాం. వినాలి. దేవుని వాక్య సత్యం నేర్పిస్తున్నటువంటి అనుభవం ఏంటంటే, మనం ఎప్పటికీ కూడా, ఎక్కడున్నప్పటికీ కూడా మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఎవరు అంటే యాత్రికులము, పరదేశులం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనాన్ని కూడా చూద్దాం. చూడండి. మన పౌర స్థితి ఎక్కడుంది చెప్పండి. మరి మనం ఈ భూమి మీద వినాలి. ఈ 2 వచనాలని పక్కన పెట్టి ఆలోచన చేస్తే, పక్కన పెట్టి ఆలోచన చేస్తే, ఒక విశ్వాసి ఎప్పటికీ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఈ భూమి మీద ఎవరు అంటే పరదేశులము, యాత్రికులం. పరదేశులు అంటే ఎవరు? యాత్రికులు అంటే ఎవరు? పరదేశులు అంటే ఫారినర్స్ అంటారు. ఇప్పుడు ఇక్కడ నుండి చాలామంది వేరే దేశానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. తమ్ముడు వినండి, వేరే దేశానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరినో పర్మిషన్ అడగాల్సిన అవసరం ఏముంది? వెళ్ళిపోవచ్చు కదా అంటే కుదురుతుందా? కుదరదు. అమెరికా దేశానికి వెళ్ళడానికి చాలామంది వీసా కోసం ప్రయత్నం చేసి, అది ఒక అఫీషియల్ వేలో వీలు కాక, గుజరాత్లో ఒక ఫ్యామిలీ ఏం చేసిందంటే అన్అఫీషియల్ వేగా, అంటే తెలియకుండా దాంట్లోకి ఎంటర్ అవ్వడానికి అమెరికాకి, కెనడాకి, ఇంకొక ఏదో మొత్తం ఒక ప్రాంతంలో ఈ దాటిచ్చే, అంటే అక్కడ సులువుగా బోర్డర్ దాటొచ్చట. ఆ సులువుగా బోర్డర్ దాటడానికి వీళ్ళు ఏం చేస్తారు అంటే, కొంతమంది కాంట్రాక్టర్స్ ఉంటారంట, ఏజెంట్స్ ఉంటారంట, ఇలా పంపించడానికి వాళ్ళతో టైఅప్ అయ్యి ఒక రోడ్డు మార్గం గుండా వెళ్ళి, అలా ఒక ఫ్యామిలీ ఏం చేసింది, నేను చెప్తున్నమాట, భార్య భర్త పిల్లలతో ఒక అతను అన్అఫీషియల్గా వెళ్ళడానికి ఏం చేశాడంటే, మొత్తం అంతా కాంట్రాక్ట్ మాట్లాడుకున్నారు. వారికి పలానా దగ్గర నుండి పలానా వరకు వెహికల్ సప్లై చేయబడుతుంది. అక్కడ నుండి వారు దాంట్లోకి వెళ్ళడానికి మరి అక్కడ నుండి కొంత దూరం నడవాల్సి ఉంటుందంట. మరి ఛాలెంజింగ్ ప్రాసెస్ ఉన్నప్పటికి కూడా అక్కడ ఉన్నటువంటి అమెరికాలో ఉండాలి అనే ఒక ఉద్దేశంతో వీళ్ళు ఏం చేశారంటే, ఆ మార్గం గుండా వెళ్ళి మొత్తానికి బోర్డర్ అయితే దాటిచ్చి తర్వాత ఇంకా అక్కడ నుండి వెళ్ళాల్సిన బాధ్యత వీళ్ళదే. కానీ జరిగిన విషయం ఏంటంటే, ఆ మంచుకి చలికి తట్టుకోలేక ఫ్యామిలీ అందరూ కూడా చచ్చిపోయారు. ఫ్యామిలీ అంతా కూడా దాని కొరకు ఎంతో ధనము ఖర్చు పెట్టారు, ఎంతో భయంకరమైనటువంటి మార్గాలను ఎంచుకున్నారు. కానీ చివరికి జరిగింది ఏంటంటే, వారి ప్రాణాలు కోల్పోయారు. అంటే ఎందుకు విషయం చెప్తున్నానంటే, సూటిగా వెళ్ళిపోవచ్చుగా అంటే కుదురుతుందా? కుదరదు. ఈ భూమి మీద ఫారిన్ అనే మాట ఎందుకంటే, ఫారినర్స్ అని ఎందుకంటాం మనం? వారి పౌరస్థితి ఎక్కడుందంటే ఆ దేశంలో ఉంది. మన పౌరస్థితి ఎక్కడుందంటే ఈ దేశంలో ఉంది.
నేను ఎవరినో అడిగాను. మరి అక్కడే చక్కగా ఎలాగో చాలా సంవత్సరాలు అక్కడ ఉంటున్నారు కదా, మరి ఉంటున్నప్పుడు అక్కడే ఇల్లు కొనుక్కున్నారు కదా, మరి అక్కడే మీరు మొత్తం అందరిని ఫ్యామిలీ అంతా కూడా మైగ్రేట్ చేసి అక్కడే ఉండిపోవచ్చు అంటే వారు చెప్పిన మాట ఏంటంటే, లేదండి ఇప్పటికైనా మేము ఇక్కడికి వచ్చేయాలి. ఒకవేళ మేము అక్కడ సిటిజన్షిప్ తీసుకుంటే ఇక్కడ సిటిజన్షిప్ని అంటే ఇక్కడ ఉన్నటువంటి పౌరసత్వాన్ని మనం కోల్పోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ పౌరసత్వం కోల్పోవడం మాకు ఇష్టం లేదు, అందుకే మేము అక్కడ పౌరసత్వం తీసుకోవట్లేదని నాతో పంచుకున్న వ్యక్తి కూడా ఉన్నాడు. సరే, ఎందుకు ఈ మాట ఆలోచన చేస్తున్నామంటే, ఒక అతను వ్లాగ్ అంటే తెలుసు కదా, ఈ ఇంటర్వ్యూ చేస్తున్నాడు, వెళ్ళిపోయి ఆ దేశాల్లో తిరుగుతూ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఒక అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి అడిగాడు. ఈయన వినాలి, జాగ్రత్తగా వినండి. ఒక అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి అడిగాడు. ఏమని అడిగాడు అంటే, అక్కడ ఉన్నట్టు వాళ్ళందరినీ, మరి ఇక్కడ ఉద్యోగాలు ఎలా ఉన్నాయి, పరిస్థితులు ఎలా ఉన్నాయి. మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అంటే ఎక్కువ శాతం మంది, తమ్ములు వినాలి, ఎక్కువ శాతం మంది చెప్పిన మాట ఏంటంటే, ఇక్కడ పరిస్థితులు ఏమీ బాగోలేదండి, ఇక్కడ పరిస్థితులు ఏం బాగోలేదు, ఇక్కడ చాలా నిరుద్యోగ సమస్య ఉంది, అది అందరికీ తెలియదు, చాలామంది ఇక్కడ ఇబ్బందులు పడుతున్నారు. ఒక అపార్ట్మెంట్లో బాధాకరమైన విషయం, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కల్చర్ అని నేను చెప్పలేను, కానీ ఒకే అపార్ట్మెంట్లో అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. ఒకే అపార్ట్మెంట్లో ఒక సైడ్ ఒకటే హాలు, ఒకటే కిచెను, ఒక సైడ్ కొన్ని రూమ్స్ అమ్మాయిలకైతే, ఒక సైడ్ కొన్ని రూమ్స్ అబ్బాయిలకి. సరే, దాని గురించి ఇంకా నాకు లోతుల్లో తెలియదు కాబట్టి నేను ఎక్కువగా చెప్పను. కానీ వాళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు మోస్ట్ ఆఫ్ ద అంటే రూపాయలో లేకపోతే 100లో 90% మంది చెప్పిన మాట ఏంటంటే ఇక్కడ పరిస్థితి బాగాలేదని. సరే, ఒక ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి మైక్ పెట్టి అడిగాడు. ఏమన్నాడంటే, మరి భార్యాభర్తలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వాళ్ళని అడిగాడు, ఇక్కడ ఎలాగుందంటే పర్వాలేదండి అన్నారు వాళ్ళు. మరి ఇక్కడే సెటిల్ అవుతారంటే లేదండి, ఎప్పటికైనా మా దేశం మేము వచ్చేస్తాం. ఎందుకు కారణం ఏంటంటే అక్కడ ఉన్నట్టు ప్రేమ ఆప్యాయతలు బంధురికాలు మావారు ఇక్కడ లేరు. ఇక్కడ ఏంటంటే అంతా యాంత్రికమైనటువంటి జీవితం, అంటే పరుగులెత్తడమే, కష్టపడమే, పరుగులెత్తడమే, దాయడమే, కష్టపడమే, పరుగులెత్తడమే, దాయడమే. కాబట్టి మేము ఎప్పటికైనా అక్కడికే వచ్చేస్తాం. అందుకే మా పిల్లల్ని మధ్య మధ్యలో హాలిడేస్కి వచ్చినప్పుడల్లా మా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి పరిచయం చేస్తున్నాం అని చెప్పారు. ఇక్కడ మనమేమో పరుగులెత్తాలని చూస్తాం, కానీ అక్కడున్న వారు చెప్తున్నటువంటి మాట అది. అంతే. ఎందుకు ఈ విషయాన్ని మీ ముందు తీసుకొస్తున్నానంటే, ఫారిన్ లైఫ్ అంటే యాత్రికులుగా లేకపోతే పరదేశులుగా ఉన్నవారు కంఫర్ట్నెస్ ఉండదు, వాళ్ళకి శాశ్వతమైనటువంటి నివాసాలు ఉండవు, శాశ్వతంగా దాన్ని బట్టి ఆనందించాలి. అందుకే ఆ దేశంలో ఉన్నప్పటికీ ఈ దేశం పౌరులు కనుక ఈ దేశం గురించి ఆలోచిస్తున్నారు. కానీ బైబిల్ మన అందరికీ చెప్తున్నటువంటి, విశ్వాసికి చెప్తున్నటువంటి వాస్తవ సత్యం ఏంటంటే, ఏ దేశమైనా, ఈ దేశమైనా ఆ దేశమైనా విశ్వాసులకు లేదా క్రైస్తవులకు, ప్రభువుని నమ్మిన వారికి ఈ దేశమైనా ఏ దేశమైనా అదేంటో తెలుసా? మనం ఇక్కడ ఎవరో అంటే పరదేశులము, యాత్రికులం. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి మన పౌరస్థితి ఎక్కడుందో మనం గమనించాలి. మనం ఎక్కడ ఉన్నప్పటికీ, నేను దేశం వెళ్ళడం తప్పని చెప్పట్లేదు, ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నాను, ఏ దేశానికైనా వెళ్ళు, కానీ నువ్వు గమనించాల్సిన వాస్తవ సత్యం ఏంటంటే, నువ్వు ఇక్కడ వ్యక్తివి కాదు, నువ్వు పరదేశివి, యాత్రికుడు. మరి పరదేశి యాత్రికుడు అని బైబిల్ సెలవిస్తూ ఉండగా, మరి ఆ దేశంలోకి ఉండడానికి కూడా ఒక కావలసినటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే బైబిలే చెప్తున్న మాట. రండి, అదే పేతురు మొదటి పత్రికలో, పేతురు మొదటి పత్రిక. మరి అందరూ వెళ్ళగలరా అంటే, పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుంటే, మన ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసు క్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిది అయ్యున్న స్వాస్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనను ఏం చేశాడంట? మరలా జన్మింపజేశాడంట. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? ఇక్కడ దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, ఆ యొక్క రాజ్యానికి మనం ఎలా వెళ్ళగలం?
మన పౌరస్థితి ఇక్కడ లేదు. మనకి యాత్రికులము, పరదేశులమై ఉన్నాం. మరి బైబిల్ చాలా స్పష్టంగా వినాలి. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, మరి అక్కడికి ఎలా వెళ్ళగలం అంటే, దేవుని వాక్యం చెప్తున్న మాట విశేష కనికరం అంట మనకు ఆయన ద్వారా కలిగింది. ఎవరి ద్వారా అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా. ఎలాంటి నిరీక్షణ ఇచ్చాడంటే, లోకంలో అనుకునేటటువంటి నిరీక్షణ కాదు ఇది. ఇది జీవముతో కూడిన నిరీక్షణ. మీ పక్కన వాళ్ళు చెప్పండి అన్నమాట. ఏ నిరీక్షణ ఇది? ఏదో నా నోటికి వచ్చినట్టు పలికే తాత్కాలిక ఆశీర్వాదాలు కాదు, లేకపోతే ఏదో ఒక టెంపరరీ ఒక మెటీరియల్ థింగ్స్ కాదు. ఎంతసేపు కూడా ఇక్కడేం సాధించావు, ఇక్కడేం సంపాదించావు అనేది కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే అన్నిటికనే ఉన్నతమైనది భాగ్యం ఏంటంటే జీవంతో కూడిన నిరీక్షణ. మనకు అది కూడా ఎలా ఇచ్చాడంట, ఆయన మన కొరకు మరణించి జీవించి ఇదిగో విశేష కనికరము చొప్పున మనకు అనుగ్రహించాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ విశేష కనికరం ఏంటంటే మనల్ని మరలా జన్మింపజేస్తుంది. ఈ మాట ఎక్కడ ఉంటుంది? ఒకసారి నికోదేము అని ఆయన యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి, అయ్యా నేను ఆ నిత్యరాజ్యంలో ఉండాలంటే ఏం చేయాలంటే, ఆయన అంటాడు నీకు ఉన్నదంతా విడిచిపెట్టి వచ్చి నన్ను వెంబడించమన్నాడు. ఆయన అన్నీ చేస్తున్నాను, అన్నీ చేశాను, ఇలాగ చేశాను, దాన ధర్మాలు చేశాను, కానుకలు వేసాను, చందాలు ఇచ్చాను, లేకపోతే దశంభాగాలు ఇచ్చాను, అన్నీ చేశాడంట. కానీ ప్రభువును వెంబడించడానికి మాత్రం ఒప్పుకోలేకపోయాడు. ఎందుకంటే వాటిని విడవలేకపోయాడు. ఈరోజు మాట ఆలోచన చేయండి ప్రియ అక్క, చెల్లి, అన్నదమ్ముడా. ఎందుకు మాట చెప్తున్నాడంటే, దేవుడు సమస్తాన్ని విడిచిపెట్టి మన కోసం వచ్చాడు ఇక్కడికి. ఆయన సమీపించరాని తేజస్సులో ఉండి మన కొరకు ఆయన ఈ లోకానికంట దిగి వచ్చాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి అంత గొప్ప దేవుడు, అంతా విడిచిపెట్టి వచ్చిన దేవుడు నిన్ను అడిగింది ఏంటంటే, నన్ను వెంబడించు, మరలా జన్మించే అనుభవం ఉండాలి. ఒకడు కొత్తగా జన్మిస్తే కానీ నూతన ఆయన దేవుని రాజ్యాన్ని చూడలేడు అని వాక్యం సెలవిస్తుంది. మరి ఎలా జన్మించబడతాం, మళ్ళీ జన్మించడం ఏంటి అని చెప్పి సనక్కుంటూ వెళ్ళిపోయాడే తప్పించి, ఇక్కడ వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్నమాట, నీకు నాకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత ఏంటంటే మనని మరలా జన్మింపజేశాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. అంత మాత్రమే కింద వచనం కూడా చదివితే, కడవరి కాలమందు బయలుపరచుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆశ్వాస్యము ఎక్కడ దాచాడు చెప్పండి? ఎక్కడ దాచాడు? పరలోకమందు దాచబడి ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ మధ్యకాలంలో నేను విజయవాడకు వచ్చిన కొత్తలో పోస్ట్ ఆఫీసులో కొన్ని స్కీమ్స్ ఉండేవి, కొన్ని పథకాలు ఉండేవి. నాకు బాగా గుర్తు. అదేంటంటే కిసాన్ వికాస్ పత్ర ఇలాంటి కొన్ని ఉండేవి. దాంట్లో ఒక 5 సంవత్సరాలు డబ్బులు వేస్తే డబల్ అయ్యేది. ఆ రోజుల్లో డబల్ అయ్యేది. ఇప్పుడు అలాగ అన్ని మొత్తం ఇంట్రెస్ట్ రేట్లన్నీ తగ్గించుకుంటూ ఆ డబలింగ్ సిస్టమ్ పోయింది. ఏదో తాత్కాలికంగా కొంత డబ్బులు, మరి కొన్ని పథకాలు అంటే నేను ఒకటి ఎల్ఐసి చాలా ఉన్నాయి కదా, వాటన్నిటి గురించి చెప్తున్నాను. ఇప్పుడు డబలింగ్ సిస్టమ్ అంతా పోయి మనకిచ్చే దగ్గర మనం దాచుకుంటే ఇంట్రెస్ట్ రేట్లు తక్కువ, మనం గల కట్టాల్సి వస్తే భయంకరమైనటువంటి ఇంట్రెస్ట్ రేట్లు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇప్పుడు ఒక బ్యాంక్ ఏటీఎం వాడుతుంటే దానికి ట్యాక్సెస్ పడతాయి, ఒక వస్తువు కొంటే దానికి ట్యాక్సెస్ పడతాయి, సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ పడుతుంది, స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ పడుతుంది. ఇలాగా అంటే మన ధనం మనకు తెలియకుండానే చాలా ధనం మనం ఏం చేస్తామంటే పన్నుల రూపంలో వాటిలో వెళ్తుంటే, నేను దాన్ని తప్పు పట్టలేదు. ప్రభుత్వానికి ఖచ్చితంగా మనం పన్నులు చెల్లించాలి, ఎందుకంటే ప్రభువే చెల్లించాడు కనుక. అయితే ఈరోజు ఎందుకు మాట చెప్తున్నానంటే, ఇక్కడ దాచుకుంటే అది తరిగిపోద్ది, కరిగిపోద్ది. కానీ నీ కొరకు నా కొరకు దేవుడు దాచిన స్వాస్యం అది ఇక్కడ లేదు. ఎక్కడుందంట? వాక్యం చెప్తున్నమాట, పరలోకమందు దాచబడి ఉందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ధన్యత. అందుకే విశ్వాస జీవితంలో యొక్క వాస్తవాలు ఈరోజు మనం తప్పకుండా ఇది మన హృదయంలో పెట్టుకొని, మనం ఇక్కడ వ్యక్తులము కాదు, మనం ఈ భూమి మీద పరదేశులము,
యాత్రికులము. మన పౌరస్థితి ఎక్కడ ఉందంటే పరలోకమందు దాచబడి ఉన్నది. మన శ్వాసం ఎక్కడ భద్రపరచబడిందంటే పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇది మనకు ఎరిగి ఉండాల్సిన సత్యం. ఇప్పుడు 3 విషయాలు మనము నేర్చుకుందాం. ఆ 3 విషయాలు ఈయన అనుభవాలు ఏంటో అంటే రండి, ఇందాక చదువుకున్నటువంటి ఆదికాండం 26వ అధ్యాయం ఇందాక చదువుకున్నాం కదా. అక్కడ మనం చూస్తే నేను చదువుతాను 12 నుండి 14 వచ్చిన వరకు చదువుకుంటే, ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహము కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయ పడిరి. ఈ వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే వినాలి. నేను 3 ఆత్మీయ సత్యాలు నేర్పిస్తానన్నాను. ఆ 3 ఆత్మీయ సత్యాలకి సా అన్న అక్షరం గుర్తుపెట్టుకోండి. ఏ అక్షరం? మీరు అంటారు, ఒక ఇంటికి వెళ్ళాను నేను. మేము ఈ వారం హాస్పిటల్స్కి వెళ్తున్నాం, రోగస్తులుగా బలహీనులుగా ఉన్నవారి దగ్గరికి వెళ్తున్నాం. కొద్దిగా సమయం దొరికితే ఎంత సాధ్యమైతే అంత సాధ్యం వరకు విజిటింగ్స్ కూడా వెళ్తానే ఉన్నాం. పొద్దున్న రాత్రి ఒక్కొక్క రోజు 1 గంట అయింది, ఒక్కొక్క రోజు 11:30 అయింది. ఎందుకంటే సమయము మరి తక్కువగా అనిపించింది. ఎందుకు తక్కువగా అనిపించింది అంటే ఒకే సమయంలో అనేకమైన విషయాలు. ఇటు బాగోలేని వారు ఫోన్ చేస్తున్నారు, మరి ఒకసారి విజిటింగ్స్కి వెళ్ళాల్సి వస్తుంది. ఈలోపు అమ్మగారికి బాగు, మరి నా ఫ్యామిలీ ఇవన్నీ చూసుకుంటూ వెళ్తున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక ఇంటికి వెళ్ళి అడిగినప్పుడు ఏం నేర్చుకున్న వాక్యం అని చదువుకునే ఒక యవనస్తుని అడిగితే, వినాలి, చదువుకునే యవనస్తుడు అడిగినప్పుడు, ఇంటర్మీడియట్ చదువుతున్న యవనస్తుని ఏం నేర్చుకున్నా పోయిన వారం ఆదివారం వాక్యం అంటే నోట్స్లో రాసుకున్నాను. ఏం చెప్పారు? నోట్స్లో రాసుకున్నాను అక్క, నోట్స్లో రాసుకున్నాను అని అంటున్నారు. వాళ్ళ అమ్మగారికి చదువు రాదు. పొద్దున వెళ్ళి రాత్రి 10 వరకు భయంకరమైన పని, వేడిలో పొయ్యి దగ్గర పని. కానీ ఆ వ్యక్తి అన్న 3 ఆలు చెప్పారన్న. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏం చెప్పారంట? 3 ఆలు. మాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. కనీసం ఆ 3 ఆలు అన్నప్పుడైనా ఆ యవనస్తుడు తన తల్లికి ఉన్నటువంటి ఆ అనే అక్షరం కూడా గుర్తులేదు, కానీ ఆ యవనస్తుడు చెప్పగలిగాడంటే లేదు. అంటే ఎందుకు మాట చెప్తున్నానంటే, సులువుగా వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ఇలాగ విభజించి మీ ముందుకు తీసుకొచ్చేదాన్ని పట్టుకోండి, దాన్ని ధ్యానం చేయండి. వారమంతా ఏదో ఒక సందర్భంలో, సోమవారం మంగళవారం ఏదో ఒక సందర్భంలో ధ్యానం చేయండి. అప్పుడు మనం ప్రభు కొరకు నమ్మకంగా బ్రతకగలుగుతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ఇక్కడ 3 సా అన్న అక్షరాలను జ్ఞాపకం చేస్తున్నాను. మొట్టమొదటిది ఏమిటి అంటే చూడండి, సదుపాయం. మీ పక్కన వాళ్ళు చెప్పండి ఆ మాట. ఏంటండి? సదుపాయం. సదుపాయాలు అంటే తెలుసు కదా, ఫెసిలిటీస్ అంటారు. సదుపాయం ఎవరిచ్చిన సదుపాయము అంటే ఇది దేవుడు ఇచ్చినటువంటి సదుపాయం. ఎవరికి అంటే ఒక విశ్వాసికి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏంటి ఆ విశ్వాసికి దేవుడిచ్చినటువంటి సదుపాయం అంటే అక్కడ చూడండి 12వ వచనం చదివితే, ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ 100 ఫలము పొందెను. అక్కడ విత్తనం వేసినందున్న ఫలం కాదు. ఇస్సాకు ఏ కాలంలో విత్తనం వేశాడు అంటే 26వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు. వినాలి అక్క, చెల్లి, అన్న, తమ్ముడా వినండి. మీరు అనొచ్చు విత్తనం వేస్తే ఫలం వచ్చిందండి అంటే, కాదు. ఫలం ఎప్పుడు వేసాడు, విత్తనం ఎప్పుడు వేసాడు అంటే కరువు కాలంలో. ఆ దేశమంతా కరువు ఏలుబడి చేస్తుంది. ఆ దేశమంతా కరువుతో భయంకరంగా నశించిపోతున్నటువంటి ఆ పరిస్థితుల్లో
ఇస్సాకుము అనగా ఒక విశ్వాసి. ఇస్సాకుని నేను మరుపరిచి విశ్వాసి అంటాను. విశ్వాసి ఏం చేశాడంటే కరువు దినంలో ఏం వేశాడంట, ఒక విత్తనం వేశాడు. ఆ విత్తనానికి ఏమొచ్చింది అంటే 100 ఫలము పొంది. దేవుని స్తోత్రం చెప్దామా? చాలాసార్లు మనం అంటూ ఉంటాం కదా, ఏంటోనండి మేమేం చేసినా ఏది రావట్లేదు, ఏది జరగట్లేదు. చాలాసార్లు అంటూ ఉంటాం కదా, ఎందుకో నాకే అన్ని నష్టాలు కష్టాలు. మరి మనకైనా ఈ కష్టాలు నష్టాలు అంటే బైబిల్ చాలా స్పష్టంగా చెప్తున్నమాట, ఇది అందరికీ కలిగిన శోధనలే. ఇస్సాకు కరువు దినాల్లో ఉన్నాడు, కానీ దానిలో నిలిచి ఉండడానికి గల కారణం, ఈరోజు ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి గల కారణం ఏంటంటే విశ్వాసం. అంత మాత్రమే కాదు, ఆయనలో ఉన్న గొప్పతనం ఏమన్నా అంటే కింద వచనంలో ఉంటుంది, ఆయన అలా ఫలం పొందడానికి రీజన్ యెహోవా అతన్ని ఆశీర్వదించను గనుక. అక్కడ రాయబడిన గనుక ఇంపార్టెంట్. ఏంటంటే యెహోవా అతన్ని ఆశీర్వదించను గనుక ఆ మనుష్యుడు ఏమయ్యాడంటే గొప్పవాడయ్యాడంట. దేవుని స్తోత్రం చెప్దామా? నీ జీవితంలో అయినా, నా జీవితంలో అయినా, మరి ఎవరి జీవితంలో అయినా, ఏ విశ్వాసి జీవితంలో అయినా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నీకు దీవెన కలిగేది దేవుని ద్వారా మాత్రమే. నిన్ను దీవించాల్సింది దేవుడు మాత్రమే. ఇక నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి నీ ప్రయత్నాలే కానీ దేవుడు లేకుండా చేయొద్దు. దేవుడు ప్రయత్నించొద్దని చెప్పలేదు. దేవుడు ఎన్నిక చేసిన ప్రతి ఒక్కరు, ఏ సేవకుని ఎన్నిక చేసినా, ఏ నాయకుడిని నిలబెట్టినా, మన బైబిల్ గ్రంథంలో చూస్తే న్యాయాధిపతుల్ని చూసినా, లేకపోతే శిష్యులను ఏర్పరచుకున్నా, వీళ్ళందరూ కూడా కష్టపడే వాళ్ళే. ఖాళీగా సోమరులుగా ఉన్నవాడిని ఎవ్వరూ ఉపయోగించుకోలేదు దేవుడు. మరి దేవునికి కావాల్సింది కష్టపడేవారు, దేవునికి కావాల్సింది కష్టపడి ప్రయాసపడేవారు. కానీ ఆ కష్టం, ఆ ప్రయాస ఎప్పుడు అభివృద్ధి చెందుద్ది, ఎప్పుడు దీవెనలోకి వస్తుంది అంటే ప్రభువును బట్టి. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనందరికీ తెలుసు, కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనంలో ఏమని ఉంటుందంటే, ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి. దేనియందు? ప్రభువునందు మీ ప్రయాసం. ఒకవేళ ప్రభువు లేకుండా ప్రయాసపడితే వ్యర్థమే. ఎవరు చెప్పాడు? ప్రసంగి ఏమన్నాడు? అంతా వ్యర్థం వ్యర్థం వ్యర్థం. ఎప్పుడు వ్యర్థం? ఇగో ఈ లోకంలో భూమి మీద సూర్యుడి కింద నేను ఎన్నో ప్రయత్నాలు చేశా. ఆయనకు ఆస్తి లేదా, కుటుంబం లేదా, భార్యలు లేరా, రాజరికం అనుభవించలేదా, అన్నీ ఉన్నాయి. ఆయన అంటాడు వ్యర్థం. దేవుడు పేదరికంలో ఉన్నావా, ధనవంతుడుగా ఉన్నావా, నీ స్థితి ఏంటి అని తెలియంది కాదు. తెలుసా తెలీదా? దేవుడే కొంతమందిని ధనవంతులుగా నియమిస్తాడు, దేవుడే కొంతమందిని పేదవారుగా నియమిస్తాడు. అదేంటండి, దేవుడికి మేము పేదవారుగా ఉండడం ఇష్టమా అంటే, నీ పేదరికంలో ప్రభువుని నమ్మకంగా వెదిగితే ఈ భూమి మీద అంత మాత్రమే కాదు, ఆయన ఎదుట నిన్ను మించిన ధనవంతుడు మరొకరు లేరు. దేవుని స్తోత్రం కలుగును గాక. అదే పేదరికం బట్టి నువ్వు ఒకవేళ మత్సరపడితే దేవుడు అది ఇష్టపడ్డాడు. ఈ మాట చెప్పాల్సి వస్తుంది. అలాగే ధనవంతుడై ఉండి దేవుడు చెప్పినట్టుగా నువ్వు బ్రతకకపోతే, నీకు అంత ధనమున్నా దేవుని దృష్టిలో నువ్వు పేదవాడివే. ఈరోజు పేదరికమా ధనవంతులా అన్నది కాదు దేవుడు చూసేది, ఆయనను నువ్వు ఆధారం చేసుకున్నావు లేదా, ఆయనకు మొదటి స్థానం ఇస్తున్నావా లేదా అన్నదే ప్రభువు చూస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తే, ఇక దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ సదుపాయం ఎక్కడి నుండి వచ్చింది, ఈ ఫెసిలిటీ ఆయనకి ఎక్కడి నుండి వచ్చిందంటే ప్రభువును బట్టి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రభు మనతో చెప్తున్నాడు. మనం ఒకరి ఇంటికి వెళ్ళాను, వాళ్ళ రేకుల షెడ్డు రెంట్కు కొంటున్నారు. వాళ్ళ రేకుల షెడ్డు రెంట్కు కొంటుంటే వాళ్ళతో వెళ్ళి మాట్లాడి సంభాషించి ప్రార్థన చేసి వాళ్ళతో చెప్పిన మాట ఏంటంటే, ఈ పక్కనే ఉన్న రేకుల షెడ్లో మేము ఉన్నామండి అని చెప్పాం. ఈ పక్కనే ఉన్న రేకుల షెడ్లో మేము ఉన్నాము, ఇదే ఇంట్లో అప్పుడు మా బాబుకి నెలల బాబు, ఇదే ఇంట్లో ఉన్నాము అని చెప్పాం. ఎందుకంటే మా స్థితిని మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఈ దినం సదుపాయాలు వచ్చాయంటే ఇక్కడ ఉన్నట్టు నిలబడిన వ్యక్తిలో ఏ గొప్పతనం లేదు. గొప్పతనం ఏదైనా ఉంది అంటే
ఆ సదుపాయాలు సమకూర్చబడ్డాయంటే, ఆ స్థితి కలిగిందంటే దానికి ఒకే ఒక కారణం ఎవరు అంటే ప్రభువు మాత్రమే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ స్థితి అయినా ఎవరి స్థితి అయినా ఆయన మార్చగలడు. కానీ మార్చాలి అంటే నీ జీవితంలో ఎవరు ఉండాలంటే ప్రభు ఉండాలి, ప్రభు ఉండాలి. అందుకే అక్కడ అంటాడు, ఇస్సాకు ఆ దేశమందున్న వాడే విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలం పొందెను. యెహోవా అతన్ని ఏం చేశాడు చెప్పండి? ఆశీర్వదించెను. ఆయన ఆశీర్వాదం ఎలాగుంటుంది అంటే అక్కడితో ఆగిపోయేది కాదు. అతను గొప్పవాడయ్యాడు, అయిపోయింది. గొప్పవాడు అయిపోయాడు, వదిలేశాడా? ఏమండి, మనం ఏమనుకుంటాం? ఉద్యోగం కొట్టామంటే అబ్బా, అప్పుడు దాకా ఉద్యోగం కోసం కన్నీరు గారుస్తావు, ప్రార్థన చేస్తావు, కనిపెడతావు, ఆర్థిక స్థితి కొరకు ప్రార్థన చేస్తావు, కనిపెడతావు, నీ సమస్య కొరకు ప్రార్థన చేస్తావు, కనిపెడతావు. ఆ సమస్య తీరిందా, ఆ ఉద్యోగం వచ్చిందా, ఆ పరిస్థితి మారాయా, మర్చిపోయాం అంతే కదా దేవుడిని. దేవుడు అలా మర్చిపోయేవాడు కాదు. దేవుడు నిన్ను అక్కడితో ఆశీర్వదించి విడిచిపెట్టేవాడు కాదు. దేవుడిచ్చే ఆశీర్వాదం ఎలాగుంటుందంటే అక్కడ రాయబడి ఉంది, కనుక ఆ మనుష్యుడు గొప్పవాడయ్యను, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచు వచ్చాను. దేవుని స్తోత్రం చెప్దామా? మన ఆశీర్వాదం ఇక్కడ మనం ఇస్సాకును ఒక సాదృశ్యంగా చూస్తున్నాం అంతే. కానీ మన ఆశీర్వాదం ఈ భూమితోనే సరిపోయేది కాదు, ఇక్కడితోనే సరిపెట్టుకునేది కాదు. నువ్వు ఎక్కడుండాలని కోరుకుంటున్నాడంటే ఆయనతో పాటు నిత్యము సంతోషించి యుగయుగాలు సంతోషి ఆ ఆనందం నిరంతరము కూడా అది పొంగి పొరులుతూ ఉండే యొక్క స్థానంలో దేవుడు నిన్ను చూడాలనుకుంటున్నాడు. అందుకే ఇక్కడ నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. ఈ దినం ప్రియ సహోదరుడా సహోదరి, జాగ్రత్తగా వినండి. దేవుడు మనకేమిస్తున్నాడంటే సదుపాయం. సదుపాయం ఆయనకు ఎందుకు సదుపాయాలు ఇచ్చాడు అంటే కారణం అక్కడే రాయబడి ఉంది. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడే. చెప్పండి, అందరూ చెప్పండి. ఎందుకు ఇచ్చాడు ఆయనకు ఆ సదుపాయం? ఆ దేశమందు అంటే సదుపాయం ఇవ్వడం ఏంటంటే, కింద మనం ముందుకెళ్ళి ఆలోచన చేస్తే 26వ అధ్యాయము 2వ వచనాన్ని చూస్తే అక్కడ రాయబడి ఉంది, అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు, వినండి జాగ్రత్తగా చూడండి, ఐగుప్తుకి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదించును. దేవుని స్తోత్రం చెప్దామా? ఈ ఆశీర్వాదానికి కారణం ఏంటంటే చెప్పిన మాట విన్నాడు. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తున్న మాట, దేవుని వాక్యం స్పష్టంగా చెప్తున్న మాట, మందిరానికి వచ్చిన వారు అందరూ ఆశీర్వదించబడతారంటే కాదు. స్కూల్కి వెళ్ళిన వాళ్ళు అందరూ పాస్ అవుతారంటే కాదు. కాలేజీకి వెళ్ళిన వాళ్ళు అందరూ సీట్లు కొట్టారంటే కాదు. ఎవరైతే చెప్పింది చేస్తారో, వింటారో, శ్రద్ధ వహిస్తారో వారికే ఉంది అంటే ఆశీర్వాదం ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ అదే అంటున్నాడు దేవుడు. ఒక మాట చెప్పాడు, బాబు ఇదిగో నువ్వు ఎక్కడుండాలి, ఎక్కడ ఉండకూడదు నీతో చెప్తున్నాను. నువ్వు ఎక్కడున్నప్పటికీ నా మాట విన్నావంటే నిన్ను ఖచ్చితంగా నేను ఎంతగా దీవిస్తానంటే నిన్ను క్రమక్రమంగా గొప్పవాడు వరకు కూడా దీవిస్తూనే ఉంటాను. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ వాక్యం మనతో నేర్పిస్తున్నటువంటి సత్యం, ఈ సదుపాయం నీకు సొంతం కావాలా? సొంతం కావాలంటే దేవుని మాట నువ్వు విధేయత చూపించాలి, దేవుని మాట వినాలి. మందిరానికి వస్తే సరిపోదు, వాక్యం విని వెళ్ళిపోతే సరిపోదు, ఇది నీ జీవితంలోకి తీసుకోవాలి. నువ్వు యాత్రికుడు అయి ఉన్నావని, పరదేశివై ఉన్నావని, ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి నీవు కేవలం ఐహిక విచారాలతోనే ఆగిపోకూడదు, కానీ దేవుని పరమైనటువంటి పరలోక సంబంధమైనటువంటి విషయాల్లో శ్రద్ధ వహించాలి. అక్కడ నువ్వు శ్రద్ధ వహిస్తే దేవుడు ఇక్కడ నిన్ను దీవించడం ప్రారంభిస్తాడు. అందుకే మత్తయి సువార్తలో ఉంది కదా, 6వ అధ్యాయం 33వ వచనంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, చూడండి మత్తయి సువార్త 6వ అధ్యాయం 33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని
ఎప్పుడు వెతకాలి? వెతుకుతామా లేదా? మనం వినాలి. అసలు మనం వెతుకుతాం లేదా? చెప్పాలి. వెతుకుతాం లేదా? నన్ను అడిగితే అందరూ వెతికేవాళ్ళే, అందరూ ప్రార్థన చేస్తారు, వెతుకుతూనే ఉంటారు. వెతకనన్న వారు ఎవరు ఉన్నారు? ఆఖరికి మన యవనస్తులు కూడా ఇప్పుడు కాదు కానీ కొంత సమయం అయిపోయినాయండి అని అంటారు తప్పించి, తర్వాత అయినా వాళ్ళకి కూడా ఒక అవగాహన ఉంది. మేము దేవుని రాజ్యానికి చేరాలి అంటే రక్షణ అనుభవం ఉండాలి. అందుకే వారు కూడా అంటారు, అందరూ అంటారు వెతుకుతాం. కానీ దేవునికి కావాల్సింది వెతకటం కాదు, దేవునికి కావాల్సింది మొదట వెతకటం. దేవుని స్తోత్రం కలుగును గాక. మొదట ఆయన వెతకాలి, మొదట ఆయనకు హృదయం ఇవ్వాలి, ఆయన రాజ్యానికి వారసులు అవ్వాలి, తర్వాత ఏదైనా. అప్పుడు ఏం చేస్తాడంటే అక్కడ అంటాడు చూడండి, ఆ మాట మనం కంప్లీట్గా చదువుకుంటే, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ ఏదైతే మీరు పరిగెత్తుతున్నారే, దేని కొరకైతే పరుగులు ఎత్తుతున్నారే, దేనికైతే ఆశపడుతున్నారే, దేన్నైతే పొందుకోవాలనుకుంటున్నారే, ఏ కెరీర్ అయితే చూడాలనుకుంటున్నారే, ఏ ఆశీర్వాదాలతో ఉండాలనుకుంటున్నారో అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. కానీ ఎప్పుడు చెప్పండి? మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడు. నువ్వు మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకకుండా ఎంత వెతికినా ప్రయోజనం లేదు. ఇది నా మాట కాదు, ప్రభు చెప్తున్నటువంటి మాట. అందుకే కొరింథీ రెండవ పత్రిక 4వ అధ్యాయం, కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనాన్ని కనుక మనం చదువుకుంటాం, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటి అందే. ఎలా చూస్తున్నారంట? ఒక్క మాట అడుగుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఈరోజు నిదానించి చూసే ఆ యొక్క టైం కానీ ఆ అనుభవాలు కానీ ఉన్నాయా? లేవు. నిలబడి బోధిస్తున్నా, నేను గొప్ప అని చెప్పట్లేదు. అందరూ నిదానించి చూచి, నిదానించి ఆలోచించే అనుభవాలు ఉంటున్నాయా? లేవు. అంత ఫాస్ట్. అందుకే ఏమొచ్చాయి? ఫాస్ట్ ట్రాక్లు వచ్చాయి. అందుకేమొచ్చాయి చెప్పండి? ఫాస్ట్ ఫుడ్లు వచ్చాయి. ఇప్పుడు అంతా ఫాస్ట్. ఇంతకీ ఇవేం తీసుకొచ్చాయి? రోగాలు తీసుకొచ్చాయి. ఏమండి? ఏం తీసుకొచ్చాయి? రోగాలు. కర్ణాటకలో చాలా వరకు పానీపూరీలు, షవర్మాలు ఇవన్నీ ఏం చేస్తున్నారంటే బ్యాన్ చేస్తున్నారు. ఎందుకో తెలుసా? అసలు షవర్మా అనేది తెలుసో తెలీదో కొంతమందికి, అది రోల్స్. దాన్ని టెలిస్కోప్లో చూశారు, దాంట్లో ఉన్నంత బ్యాక్టీరియా ఇంకెందులో లేదు, క్రిములు ఎలా కదులుతున్నాయి. తర్వాత పానీపూరీలు, ఆ పానీపూరి వాటర్స్ నా చిన్నతనంలో మా ఊర్లో కొత్తగా పెట్టినప్పుడు, ఆ మా ఊర్లో ఏమంటారంటే గప్చుప్ అంటారు. అంటే నోట్లో పెట్టుకోగానే అది ఇక చుప్ అయ్యి నోరు మూయడాన్ని చుప్ అన్నమాట, నిశ్శబ్దాన్ని గప్చుప్ అనేవాళ్ళు. అప్పుడు ట్రెండింగ్, తెగ తినేవాళ్ళం. అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే జస్ట్ ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఆ రోజుల్లో నమ్మకంగా ఫ్లేవర్స్ కలిపేవారు, కొత్తిమీర వాటరు అవి నిజంగా కలిపి తయారు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? వాటికి కూడా కెమికల్స్ వాడుతున్నారు. ఆ ఫ్లేవర్, ఆ టేస్టింగ్ కోసం కెమికల్స్ వాడుతున్నారు. దానివల్ల చాలామందికి అనారోగ్యాలు వస్తున్నాయి. అందుకని కర్ణాటక గవర్నమెంట్ ఏం చేసిందంటే దాన్ని బ్యాన్ చేసింది. ఒకవేళ తింటున్నారు, చాలామంది ఉన్నారు. అందుకే మాట చెప్తున్నాను, మీకు మీ మేలు కోసం చెప్తున్నాను, వినండి. ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను? అంత ఫాస్ట్ ఫుడ్, అంత ఫాస్ట్గా జరిగిపోవాలి, అంత మన కళ్ళ ముందు జరిగిపోవాలి, వెంటనే జరిగిపోవాలి. కానీ ప్రభు కార్యాలు అలాగుండవు. ఆయన చేసే కార్యాలు, ఆయన రాజ్యము ఎలా చూడాలి అంటే నిదానించి. ఎందుకంటే మనం దృశ్యమైన వాటిని చూసేవారము కాదు. ఇది ఎవరి దృష్టి? అన్యుల దృష్టి. ప్రభువుని కలిగిన వారి దృష్టి, ప్రభువుని ఎరిగిన వారి దృష్టి, విశ్వాసి యొక్క దృష్టి ఎలా ఉండాలంటే అదృశ్యమైన వాటిని నిదానించి చూడాలి అంట. దేవుని స్తోత్రం చెప్దామా? నిదానించి చూస్తే ఏం జరుగుతుందో తెలుసా? రండి, అక్కడే కింద వచనంలో ఉంటుంది, క్షణమాత్రముండు మా చులకని శ్రమ. చెప్పండి, మన శ్రమ ఎలాంటిదంట? నేను ఒక మాట అడుగుతున్నాను, ప్రభువు కంటే ఎక్కువ నేను శ్రమ పడ్డాను అన్నవారు బైబిల్ గ్రంథంలో ఎవరైనా ఉన్నారా? నేను ఇక్కడ సంగతి చెప్పట్లా, బైబిల్ గ్రంథంలో ఉన్నారా? అక్క ఓ వెనకనున్న అన్నలో బైబిల్ గ్రంథంలో ఉన్నారా ఎవరైనా? ప్రభు కంటే ఎక్కువ శ్రమ పడిన వారు ఉన్నారా? లేరు.
సరే, బైబిల్లో ఉన్నటువంటి భక్తుల జీవితాలు మనం ఆలోచన చేస్తే వారు కూడా శ్రమ పడ్డారు, కానీ ప్రభు కంటే ఎక్కువగా శ్రమ పడిన వారు ఎవరు లేరు. సరే, ఆయన దాకా ఎందుకు, ఆ భక్తుల జీవితాలను చూసి వాళ్ళకున్నన్ని శ్రమలు మనకున్నాయా? మన శ్రమ ఏం చెప్పండి? అప్పో, బలహీనతో, భార్య కొట్టిందో, భర్త కొట్టాడో, లేదా ఇంట్లో సమస్య, ఒంటి సమస్య, ఏదో ఒక సమస్య. ఏమండి చెప్పండి? ప్రభు వాక్యం చెప్తున్నమాట, నువ్వు నిదానించి చూస్తే నీ శ్రమ ఏంటంటే, నీ సమస్య ఏంటంటే చులకనిది. కానీ అక్కడ రాయబడి ఉంది చూడండి, నీ చులకని శ్రమ చూడండి మా కొరకు అంతకంత ఎక్కువగా నిత్యమైన మహిమాభారమును కలగజేయుచున్నది. ఎలాగనగా దుష్యమైనవి అనినిత్యములు, అదృశ్యములు నిత్యములు. దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? ఆయన అంటాడు, చులకని శ్రమే, కానీ దేవుని మహిమాభారం ఎంత గొప్పదంటే ఎంతో ఉన్నతమైందంట. నువ్వు ఎంతసేపు కూడా చులకని శ్రమను చూస్తూ దేవుని దగ్గరికి రాలేకపోతున్నావు, కానీ దేవుడిచ్చే భారం, దేవుడిచ్చే మహిమ, దేవుడిచ్చే ఘనత ఎంత గొప్పదంటే ఉన్నతమైంది. కాబట్టి నీ పక్కన వాళ్ళు తట్టి చెప్పండి, దేవుడు నీకు సదుపాయాలు కల్పిస్తాడని చెప్పండి. సదుపాయాలు కల్పించాలి అంటే దేవుని మాట నువ్వు వినాలి. దేవుని మాట నువ్వు విన్నావా, దేశంతో పని లేదు. ఎందుకంటే ఇది అసలు ఏ దేశంలో ఉన్నప్పటికీ మనం ఎవరో చెప్పండి, పరదేశులము యాత్ర. కానీ దేవుని మాట నీకుందా, దేవుడు నీకు సదుపాయాలు ఇస్తాడు. అందుకే రోమిలకు రాసిన పత్రికలు ఏమనుంటుందంటే 8:28లో దేవుణ్ణి ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము ఎలా కలుగుతాయంట? మేలు కలగడానికి. నీ పక్కన దగ్గర చెప్పండి, నీకు మేలే కలుగుద్దని. మేలే కలుగుద్ది. మేలు కలగడం అంటే ఏంటో తెలుసా? ఈరోజు నీకు శ్రమ ఉంది, దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి, అంటే అందులో శ్రమ కూడా ఉంది. ఆ శ్రమ కూడా ఎందుకు దేవుడు అనుమతించాడు అంటే, ఆ శ్రమను బట్టి ప్రభు దగ్గరకు వస్తావని, ఆ శ్రమలో ప్రభు నువ్వు ఎరుగుతావని. అందుకే దేవుడు అంటున్నాడు, సమస్తము సమకూడి మేలు కలగడానికి. ఈరోజు ప్రియమైన అక్క, చెల్లి, అన్న, తమ్ముడా, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు, కానీ ప్రభు నీతో చెప్తున్న మాట ఏంటంటే, ప్రభు మాట విన్నావా, ప్రభు నీ పక్షం వహిస్తాడు, నీకు సదుపాయాలు కల్పిస్తాడు. రెండో మాట చూడండి. ఆదికాండం 26వ అధ్యాయం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే 14వ వచనం కనుక మనం చదివితే, అతనికి గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసులు, గొప్ప సమూహము కలిగి ఉన్నందున ఫిలిష్తీయులు అతని యందు ఏంటంట? అసూయపడిరి. తర్వాత ఆ మాటలు మనం తర్వాత చదువుకున్నాం దాకా. వినండి. రెండవ సత్యం ఏంటి అంటే, ఈయనకి సదుపాయాలే ఉన్నాయి, ఇంకా సమస్యలు లేవంటారా? ఉన్నాయా లేవా? చెప్పండి, ఉన్నాయా లేవా? రెండవ ఏంటంటే సమస్య. మీ పక్కన వాళ్ళని చెప్పండి ఆ మాట. సదుపాయాలు ఉన్నాయి, ప్రభు దగ్గరకు వచ్చిన వారికి, ప్రభు నమ్మిన వారికి, అలాగని చెప్పేసి సమస్య లేవా? సమస్య. నేను ఒక మాట అడుగుతున్నాను, సూటిగా అడుగుతున్నాను, చెప్పండి, అక్కడ సమస్య ఎందుకు ప్రారంభమైంది? అనలు, తమ్ముళ్ళు చెప్పండి, సమస్యలు ఎందుకు ప్రారంభమైంది? ఈయన వెళ్ళి పక్కన ఉన్న వాళ్ళకి ఏమైనా హాని చేశాడా? ఈయన వెళ్ళి పక్కన ఉన్న వాళ్ళ మీద ఏమైనా నిందలు వేశాడా? లేదా వాళ్ళతో గొడవ పడ్డాడా? లేకపోతే ఇంకేదైనా చేశాడా? అసలు ఈయనకు సమస్య ప్రారంభం అవడానికి ఈయన ఇతర విషయాలు ఏమైనా కల్పించుకున్నాడా? మరి ఎందుకు వచ్చింది సమస్య చెప్పండి. నేను ఒక మాట అడుగుతున్నాను, మళ్ళీ ఇదే మాటని మళ్ళీ మన దాకా తీసుకొచ్చి అడుగుతున్నాను. మనకు సమస్యలు ఎందుకు ఉంటాయి? మనకుగానే ఈ సమస్యలు వస్తాయా చెప్పండి? చాలా సమస్యలు మనం తెచ్చుకునే ఎక్కువ ఉంటాయి, అవునా? కానీ ఇస్సాక్కి ఉన్న సమస్య ఏంటో తెలుసా? ఆయన ఎవరితోనో ఏదో చేశాడని కాదు, ఆయన దీవించబడుతున్నందుకే అక్కడ ఏమొచ్చిందంటే సమస్య వచ్చింది. ఆ సమస్యకి మరొక పేరు ఏంటంటే అసూయ.
జాగ్రత్తగా వినండి. ఈ దినం ఎందుకు ఈ విషయాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే, నీకు సమస్య రాగానే వెంటనే కురింగిపోయి దేవుని దగ్గర రావడం మానేస్తాం, దేవుని దగ్గర అడగడం మానేస్తాం, ప్రార్థించడం మానేస్తాం, సహవాసంలో ఉండడం మానేస్తాం, దేవుని ప్రజలకు దూరంగా ఉంటాం, దేవునికి రాజ్య సంబంధులుగా ఉన్నటువంటి వారికి దూరంగా ఉంటాం, అన్నిటికీ దూరం అయిపోతాం. రీజన్ ఏంటంటే మనకు ఏముంది? సమస్య. ఆ సమస్యను మనం ఎంతసేపు కూడా ఎలా చూస్తామంటే ఒక విగ్రహం చేసుకుంటాం. క్రైస్తవులకు వేరే విగ్రహాలు లేవు. మనకు ప్రతిమలు ఉండవు, బొమ్మలు ఇంట్లో పెట్టుకోం. ఆఖరికి ఎటువంటి క్యాలెండర్స్లో కూడా, అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది యేసు ప్రభు ఫోటోలు విగ్రహాలలాగా ఫోటోలు పెట్టుకుంటూ ఉంటారు, క్యాలెండర్స్ పెట్టుకుంటారు. అసలు మనం అవి కూడా అవసరం లేదు, అది కూడా విగ్రహారాధన. సరే, ఎందుకు ఈ మాట ఆలోచన చేస్తున్నామంటే, అలాంటి లేని వారు కూడా చాలామంది ఉన్నారు. ఇంటి నిండా వాక్యాలు ఉన్నవారు చాలామంది ఉన్నారు. ఆ ఇంట్లోకి ఎంట్రన్స్ వెళ్తున్నప్పుడే ఒక రాయబడి ఉన్న మాటలు ఉంటాయి. ఏమనంటే, ఈ గృహానికి అధిపతి యెహోవా. అంతా బాగుంది, కానీ ఒక సమస్య రాగానే వెంటనే ఏమైపోతాం చెప్పండి? కృంగిపోతాం. అప్పుడు దాకా పాడిన పాటలు ఏమైపోతాయి? అప్పుడు దాకా చేసిన భక్తి ఏమైపోయింది? అప్పుడు దాకా చూపిన విశ్వాసం ఏమైపోయింది? అప్పుడు దాకా చూపించిన అంతా ఏమైపోయింది? ఏమండి? కానీ వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే ప్రభువే చెప్తున్నాడు. ఏమని తెలుసా? ఆయన చెప్పిన మాట, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును. ఇంకా దేవుడు చెప్పిన తర్వాత ఇంకెవరి దగ్గరికి వెళ్తాం? నేను ఒకసారి నాకు వచ్చినటువంటి దర్శనం ఇప్పుడుది కాదు, కొన్ని సంవత్సరాల క్రితం, అది అలా మైండ్లో ఉండిపోయింది. ఏంటంటే, మీకు చాలాసార్లు చెప్పాను నేను, అప్పటికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలవలేదంటే, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఆ మధ్యకాలంలో కొత్తగా పార్టీ పెట్టారు. ఆ టైంలో తెలుగుదేశానికి కూడా వ్యతిరేకంగా మాట్లాడారు ఆయన. సరే, మనకు పార్టీలతో సంబంధం లేదు. కానీ విషయం ఏంటంటే, అప్పుడు నాకు దర్శనం వచ్చినప్పుడు ఆ విషయం చెప్పాను. ఏమనంటే, నాకు కట్ట తీసేస్తున్నారు అనే ఒక కబురు తెలిసిందంట. తీసేస్తున్నారంటే, అమ్మో మందిరం తీసేస్తారా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు సూటిగా కనబడుతున్నారు, నాకు ఎదురుగుండా కూర్చున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళానంట. నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని అడగడానికి వెళ్ళినప్పుడు నాకు తెలుస్తుంది ఏంటంటే, ఇక్కడ ఆయన పక్కన ఎవరున్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. కానీ మనిషి కనబట్టలేదు నాకు, కానీ నాకు తెలుస్తుంది ఎవరున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అంటే నాకు అర్థమైనటువంటి సత్యం ఏంటంటే, ఆయన మరుగున ఉన్నారు, కానీ ఆయన ఇద్దరు కలిసే ఉన్నారు. ఇది సరే. జరిగింది ఏంటంటే, నేను వెళ్ళి ఈయన అడగలేదు, ఆయన నాకు కనపట్టలేదు, కానీ ఉన్నారని మాత్రం తెలుస్తుంది. ఈయన దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాను, నాయుడు గారి దగ్గరికి, ఏమండి చర్చి తీసేస్తారా, కట్ట తీసేస్తారంటే, తీసేయాల్సిందే, డౌట్ లేదు, తీసేయాల్సిందే అన్నారు. అక్కడ మందిరం ఉంది, మరి తీసేస్తారంటే తీసేయాల్సిందే అంటున్నారు. నేను అప్పుడు ఇంకేం మాట్లాడలేను, ఒక మాట అన్నాను, దేవుడు నిలబడినా తీసేస్తారా అన్నాను. అంత అధికారంతో ఉన్న వ్యక్తి, అప్పుడు దాకా తీసేయాల్సిందే అన్న వ్యక్తి మౌనం అయిపోయాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అది అలా నా మైండ్లో అలా ఉండిపోయింది ఆ మాట. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ దినం ఆలోచన చేస్తే, ఏ అధికారాలు, ఎలాంటి ప్రభుత్వాలు దేన్నో బేస్ చేసి, ఎందుకంటే చాలాసార్లు అంటూ ఉంటారు, ఈ మందిరం ఎందుకండి అంత పెట్టేశారేంటండి, కాలువలు అంత పోసేసారండి, కాలువలు ఇంత పెట్టేశారండి, ఇలా కట్టించేసారేంటండి. అదే ఒక 10 స్థలాలు కొనుక్కుంటే ఈ పాటికి ఆస్తులు అయ్యాయి. అలాంటి స్థలాల్లోనే పెద్ద పెద్ద కట్టేవాళ్ళం, 4 స్థలాలు అక్కడ 4 స్థలాలు ఇక్కడ కొనేయాల్సింది కదా, దీనికి పెట్టినటువంటి లక్షలు. అంటే ప్రభువు దీన్ని చూపించాడు, ప్రభు ఇక్కడ మందిరాన్ని ఏర్పరిచాడు, ప్రభు యొక్క పని ఇక్కడ జరిగించాలని ప్రభు యొక్క ఉద్దేశం. ఇప్పటికీ కూడా ఆయన సార్వభౌమ అధికారానికి మేము అంగీకరిస్తున్నాం. ప్రభు చిత్తమే జరుగుద్ది, ప్రభు మందిరం ఇది, ప్రభు ఏ ఉద్దేశం చేస్తాడో అదే నెరవేర్చబడుద్ది. అన్ని అధికారాలను నియమించింది మాత్రం ఆయనే. అధికారానికి మించిన అధికారి మన దేవుడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. శ్రమలు రావా? వస్తాయి. ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, మీకు సమాధానం కలగడానికే దేవుడు అనుమతిస్తున్నాడు. కాబట్టి నేను గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఆ శ్రమలో నువ్వు చూడాల్సింది ఎవరిని? దేవుణ్ణి. అక్కడ చాలా విషయాలు ఉంటాయి. అసలు ఆయన బావులు తవ్వుతూ ఉంటే వాళ్ళ శత్రువులు చేంజ్ చేస్తున్నారంట, అసూయతో
పూడుస్తూ ఉన్నారంట. దానికి పేర్లు కూడా ఉంటాయి అక్కడ. ఏంటి ఆ పేర్లు అన్నీ చూడనక్కర్లేదు, కానీ అక్కడ 21వ వచనం చదువుదాం చూడండి. సమయానుకూలంగా ఒక మాట 21వ చదివితే, మరి ఒక బావి త్రవ్వినప్పుడు దాని కొరకు జగడమారి గనక దానికి ఏమని పేరు పెట్టారంట? సిత్నా. మీకు ఒక విషయం చెప్పనా, సైతాన్ అనే మాట ఎక్కడి నుండి వచ్చింది అనుకున్నారు? అక్కడ నుండే. ఇప్పుడు అక్కడ మనం చూస్తే మనుషులు పోరాడుతున్నారు, మనుషులు అసూయపడుతున్నారు అనుకుంటున్నాం, కానీ వాస్తవం అది కాదు. ఆ మనుషులను ప్రేరేపిస్తుంది ఎవరు అంటే సైతాన్. ఉన్నారా ఇక్కడే? మనం ఎంతసేపు కూడా మనుషుల్ని శత్రువులుగా చూస్తాం. కాదు కాదు, నీ మీద విరోధంగా లేస్తుంది మనుషులు కాదు, సైతాన్. ఇంతకీ ఎవరు గెలిచారు? అక్కడ రాయబడి ఉంటుంది. ఏమని అంటే చూద్దాం చూడండి. 22వ వచనం, అతడు అక్కడ నుండి వెళ్ళి మరొక బావి త్రవ్వించెను, దాని విషయం వారు జగడమాడలేదు కనుక. ఇప్పుడు దాకా ఏం చేశారు వాళ్ళు? జగడమాడుతూ వచ్చాడు, ఆయన పేర్లు పెట్టుకుంటూ వచ్చాడు. ఇక్కడ మాత్రం జగడమాడలేదు గనక ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలగజేస్తున్నాడు, ఈ దేశమందు అభివృద్ధి పొందుదాం అనుకొని దానికి ఏం పేరు పెట్టారు? రహబోతు. అంటే అర్థం ఏంటంటే ఎడం. నీ సమస్యలన్నీ ఎడం చేసేవాడు, దూరం చేసేవాడు దేవుడే. ఆమేన్. నీ సమస్యలు, నీకున్న శ్రమలన్నీ తొలగించేది దేవుడే. ఏ శత్రువైనా నీ ముందు నిలబడని, ఎలాంటి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులైనా నీ ముందు ఉండని, నువ్వు ఆయన మాట పట్టుకున్నావంటే వాటన్నిటిని ఎడం చేసేవాడు ఆయనే, నీకు విజయం ఇచ్చేవాడు ఆయనే. 2 విషయాలు మనం నేర్చుకున్నాం. మొదటిది ఏం చెప్పండి? ఆయన అనుభవాలు, సదుపాయాలు విశ్వాసకి ఎవరిస్తున్నారు? దేవుడే. శ్రమలు విశ్వాసి జీవితంలో అనుమతించింది దేవుడే. కానీ ఆ శ్రమల్లోనే, అంటే చాలా విషయాలు ఉన్నాయి కానీ అన్నీ చెప్పే సమయం లేదు, లోతులోకి వెళ్ళే సమయం లేదు, కానీ ఆ శ్రమల్లోనే నీవు ప్రభువును గనక వెంబడిస్తే. ఇంతకీ ఇస్సాకు తిట్టుకున్నాడా? దూరమయ్యాడా? వ్యతిరేకంగా ఉన్నాడా? విడిచిపెట్టాడా అంటే కాదు. విడిచిపెట్టుంటే ఈరోజు ఆయన గురించి చెప్పుకునే వారము కానే కాదు. మరి ఏం జరిగింది అంటే, నేను ఇలా మూడో సా ఇలాగా రాసుకున్నాను. అదేంటంటే సంతోషం. మీ పక్కన వాళ్ళు చెప్పండి, ఏం తీసుకొస్తాడు ఆయన? ఏం తీసుకొస్తాడు? మన జీవితంలో ఆయన ఇచ్చేది ఏంటో తెలుసా? సంతోషం. అందుకే నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. 16వ కీర్తనలో ఉంటుంది, ఆయన సన్నిధిలో మనకేముందంటే సంపూర్ణ సంతోషం, ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు. ఆగిపోయేది కాదు, అది నిత్య సుఖములు. ఏంటి ఆయన ఇచ్చిన సంతోషాలు ఏంటో అక్కడే ఆ వచనాలను చూపించి ముగిస్తాను. 24వ వచనంలో ఏం కనబడుతుంది అంటే, ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనక భయపడకుము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసేదనని చెప్పాను. అక్కడ విషయం ఏంటంటే ఆస్తులు కాదు, అభివృద్ధి కాదు, విస్తరింపజేస్తానడం కాదు, లేకపోతే ఇంకా చెప్పాలంటే అక్కడ నిన్ను ఆశీర్వదించి గొప్ప చేస్తానని చెప్పడం కాదు, తోడై ఉంటానని చెప్పడం కాదు. అక్కడ ఉన్నటువంటి సంతోషమైన విషయం ఏంటో తెలుసా? శత్రువులందరూ ఆయన మీద దాడి చేస్తూ, ఆ బావులు పూడి చేస్తూ కష్టపెడుతుంటే, అక్కడ ఆ 24వ వచనం మొదటి మాట ఏముందంటే, ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? అసలు బాధలో ఉన్నవారికి ఎవరైనా వెళ్ళి వారి మాటలు పంచుకుంటే వారికి ఎంతో ఏం కలుగుతుందో తెలుసా? ఆదరణ. అదే ఒంటరిగా ఉండి ఎవ్వరు లేకపోతే వారి హృదయం కుంగిపోయి ఏం చేస్తారో తెలీదు. కానీ దేవుడు అంట అలాంటి సమయంలో అతనికి ప్రత్యక్షమయ్యాడంట, ఆయనతో ఉన్నాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం ఆశీర్వాదం అంటే కింద ఉన్న ఎన్ని ఆశీర్వాదాలు అనుకుంటున్నాం. నేను ఆశీర్వదిస్తా, నేను గొప్ప చేస్తా, నీ సంతానం విస్తరింపజేస్తా. కానీ దానికంటే మించిన ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఈరోజు వినబడుతున్న మాట ఉంది చూసారా, దేవుని మాట. ఇదే గొప్ప ఆశీర్వాదం. ఈ మాట వినకుండా గతించిపోయిన వారు ఎందరో ఉన్నారు, వారికి అందకుండా వెళ్ళిపోయిన వారు ఎందరో ఉన్నారు.
కానీ ఈరోజు నీకు ఈ మాట వినబడుతుంది చూసావా, ఇదే గొప్ప సంతోషం. ఆయన మాట ఉందా అన్నీ ఉన్నట్టే. ఆయన మాట ఉందా ఏ స్థితినైనా ఎదుర్కొంటావు. ఆయన మాట ఉందా నేను ఎక్కడో తీసుకెళ్ళి పెడతాడు. ఆయన మాట ఉందా ఆయనతో పాటు యుగయుగాలు ఉంటావు. ఆయన మాట నీకు దొరుకుతుంది, అదే గొప్ప సంతోషం. అంత మాత్రమే కదా, అక్కడ ఉంటుంది 25వ వచనం, అక్కడ అతను ఒక బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి తవ్విరి. అక్కడ మరొక సంతోషం ఏంటో తెలుసా, దేవుని యొక్క బలిపీఠం అంటే ఆరాధన. పక్కన వాళ్ళు చెప్పండి, ఏం దొరుకుతుంది మనకి? ఇలాగ ఆరాధించే భాగ్యం ఎక్కడ దొరుకుద్ది? ఈ ఆరాధన ఇక్కడితో ఆగిపోయేది కాదు. అందుకే ఆరాధనలో అయ్యా చేతులు చప్పట్లు కొట్టండి, చేతులు ఎత్తండి, స్తుతించండి, ప్రార్థించండి మేము చెప్పడం కాదు. ఇది వ్యక్తిగతంగా ఎవరు మట్టుకు వారు చేయాలి. ఎందుకో తెలుసా, ఇక్కడ చేస్తే ఇది ఒక ట్రైనింగ్ పీరియడ్ అంతే. ఒకరోజు పరలోకంలో నిత్యం మనం ఏం చేయబోతున్నాం అంటే ఆరాధన ఆరాధన ఆరాధన. నేను ఇక్కడ కూడా 3 విషయాలు ఇలా రాసుకున్నాను. అవసరం అంటే రాసుకోండి, లేకపోతే లేదు. ఒకటి ఏంటంటే గాడ్స్ వర్డ్, గాడ్స్ వర్షిప్, అదే గాడ్స్ వరల్డ్. వరల్డ్ అంటే ఏంటి? వరల్డ్ అంటే ఏంటి? ఇక్కడ ఆయన అంటాడు గుడారం వేశాడు. కానీ బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటంటే ఈ గుడారం శిథిలమైపోయినా ఎక్కడ ఉండబోతున్నాం మనం? శాశ్వతమైన దేవుని రాజ్యం అనే నివాసంలో ఉండబోతున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ అన్నీ ఏంటో తెలుసా? గుడారాలే, గుడారాలే. కానీ శాశ్వతమైంది దేవుని రాజ్యం. అందుకే గాడ్స్ వరల్డ్ అని రాసుకున్నాను. 3 విషయాలు అక్కడ కూడా. 3 సంతోషాలు ఏంటో తెలుసా? దేవుని వాక్యం, దేవుని ఆరాధన, దేవుని రాజ్యం. దేవుని రాజ్యం ఇది మన సంతోషం. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికామా, అవన్నీ మనవే. ఏం కావాలో మనవే. ఏదైతే మనకి ఇవ్వాలని దేవుడు ఉద్దేశించాడో అవి నీ జీవితంలో తప్పకుండా జరుగుతాయి. మరి నీవు నేను చేయాల్సింది ఏంటంటే దేవుని మాటకు విధేయత, విధేయత. ఈ అనుభవాలు గుండా వెళ్దాం. ప్రభు కార్యాలను మన జీవితంలో చూద్దాం. ఇంకా ప్రభువుని ఎవరైనా అంగీకరించకపోతే ఇదే రక్షణ దినం, అనుకూల సమయం. ప్రభు హృదయాన్ని ఎరిగి దేవుడు దగ్గరగా ఆయన రక్షించబడే అనుభవంలోకి వస్తే వీటన్నిటికీ నువ్వే స్వాస్థ్యం, వారసుడు. దేవుడు ఈ మాటలు మన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నాయన పరిశుద్ధుడా, మీ గణనామని కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నమ్మదగిన దేవుడు నాయన, నీ వంటి దేవుడు ఎవరున్నారు ప్రభువా? ఈ పునరుద్ధానం ముందు మాట్లాడు. భూమి మీద ప్రతి గుడారం చిదిలుమవును కానీ నాయన స్థిరమైన నివాసం ఒకటి ఉందన్నావు. అది నాయన నీవే, నీవే, నీ ఉండు స్థలమే. అందుకొరకు భూమి మీద ఉన్న భక్తులు నాయన, విశ్వాసులు, క్రీస్తు రక్తములో కడగబడిన వారు, క్రీస్తుని వెంబడిస్తున్నవారు, ప్రభువుని ఆరాధిస్తున్నవారు, ప్రభుని స్తుతిస్తున్నవారు, అయ్యా ఈ భూమి మీద నాయన ఏ రీతిగా నివసించాలో మాతో మాట్లాడు. భక్తులు నాయన నివసించారు, సాక్ష్య సువాసనలుగా ఎదజల్లారు తండ్రి. ఈ ఉదయకాలం మాతో మాట్లాడారు, దైవ ప్రత్యక్షత పొందారు. దేవానికి వందనాలు. ఈ దినము నాయన అనారోగ్యమని, అప్పులని, ఎన్నో సమస్యలు గుండా వెళ్తున్నా మానవ జీవితాలు అయ్యా అయ్యా నిలవరము లేని వారుగా ఉన్నాము తండ్రి, నిలకడ లేని వారుగా ఉన్నామయ్యా. నిరీక్షణను కోల్పోతున్నాం, విశ్వాసం సడలిపోతుంది, సందేహాలు గుండా నాయన ప్రయాణం అవుతున్నాయినా తండ్రి, తండ్రి ఆరాధనకు దూరం అయిపోతున్న అంత్య దినాల్లో ఉన్నాం. యా ఇటు దినాల్లో మీరు మాతో మాట్లాడారు. ఇస్సాకు ప్రత్యక్షతను గురించి, ఇస్సాకు ఆరాధన గురించి నాయన, ఇస్సాకు నాయన అయ్యా సాక్ష్య జీవితము గురించి మాతో మాట్లాడారు. ఈనాడు ఇదిగో ఈ చిన్న మందగా కూడున మేమందరం అట్టి సాక్ష్యము కలిగి, అట్టి దైవ ప్రత్యక్షతలో, దైవారాధనలో నిలిచి నాయన 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 తండ్రి 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 మిక్కిలి ఆధ్యాత్మికంగా గొప్పవారమై
భౌతిక, నైతిక, మానసికంగా గొప్పవారు మగునట్లుగా నీ కటాక్షం బిడ్డలందరి మీద కుమ్మరించు. ఇతబడిన మాటలు హృదయాలు నీరు కట్టి ఫలింపు దయచేసి మీ రాజ్యంలో మేము ఉండినట్లుగా, నీ రాకళ్ళు ఎత్తబడినట్లుగా అటు బలమైన విశ్వాసాన్ని మేము కలిగి ఉండినట్లుగా నీ కృప అనుగ్రహించండి. నిన్ను కలిగిన వారు, నిన్ను ఎతుకున్న వారు, నీ మాట విన్నవారు, నీకు నెంబడించిన వారు, నీకు లోబడి నీ వాక్య ప్రత్యక్షతలో నాయన నిలబడిన వారు మిక్కిలి 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 గొప్పవారు అవుతారు. కారణం నీవే కనుక నాయన. ఆ దీవెన నీవే, ఆశీర్వాదం నీవే, ఆ దీర్ఘాయు నీవే, ఆ నిత్య జీవం నీవే, నీవే కనుక నాయన. అయ్యా మిక్కిలి గొప్పవారునట్లుగా నీ వాక్యపు వెలుగులో, వాక్య ప్రత్యక్షతలో సంఘం నిలిచి నిన్ను సేవించే విషయంలో, ఆరాధించే విషయంలో, ఆనుకునే విషయంలో, ఆధారపడే విషయంలో, మొదట ప్రథమ స్థానం నీకు ఇచ్చే విషయంలో అయ్యా 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 వాక్య ప్రత్యక్షత కలిగిన సంఘముగా, సేవగా, వ్యక్తులుగా, కుటుంబాలుగా, సేవకులంగా నిలిమించి మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.